హాయ్ హలో నేను మీ స్వప్నాని. ఈరోజైతే నేను మీకు రెండే 2 నిమిషాల్లో ఇన్‌స్టంట్ ఉలవచారుని ఎలా చేయాలో చూపిస్తాను. ఉలవచారు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుండరు. కానీ ప్రాసెస్ అయితే చాలా ఉంది. అలా కాకుండా ఇన్‌స్టంట్‌గా ఉలవచారు చేసుకోవచ్చు. ఇవి విడిగా మనకి ప్యాకెట్స్ అమ్ముతారు. అవి ఎలా అమ్ముతారు, ఎక్కడ దొరుకుతాయనేది కూడా నేను ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాను. లేట్ చేయకుండా వీడియో చూసేద్దాము. ఇదైతే నేను ఇప్పుడు సంఘం నుంచి తీసుకున్నాను. ఎక్కడైనా సంఘం గానీ, ఏదైనా ఏ సూపర్ మార్కెట్‌లో అయినా అమ్ముతారు. ఇదొచ్చి 100 గ్రామ్స్ 35 రూపీస్ పడుతుంది. ఇందులో మనం ఎటువంటి ఏమి ఏసే పనిలేదు. ఆల్రెడీ అందులోనే చింతపండు కానించి తాలింపు కండి, కరివేపాకు అన్నీ ఏస్తారు. ఎలా యూజ్ చేయాలనేది కూడా వెనక మనకు రాసుంటది. ముందుగా మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నూనె లేదంటే నెయ్యి వేసుకున్నా కూడా బావుంటది. నేనైతే ఇప్పుడు నూనె వేస్తున్నాను. నూనె వేసుకున్నాక నూనె కాగిన తర్వాత కొంచెం ఆవాలను, జీలకర్ర వేస్తున్నాను. ఇది ఆప్షన్. మనము లేదంటే డైరెక్ట్‌గా కొంచెం నెయ్యి గానీ, నూనె గానీ వేసుకొని ఆల్రెడీ మనకు ప్యాకెట్‌లోని చింతపండు, ఉలవచారు పులుసు అవి ఉన్నాయి కదా! అవి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని వేసుకోవచ్చు. కానీ నేను కొంచెం వెరైటీగా ఉండాలి కదా! మనకి ఇంట్లో ఫ్లేవర్ రావాలని చెప్పేసేసి కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం దంచిన వెల్లుల్లి వేసి కొంచెం వేయిస్తున్నాను. ఇందులోనే కొంచెం ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ ఆప్షనల్. ఆప్షనల్‌గా చేసుకోవటం ఉల్లిపాయలు, కరివేపాకు లేదంటే డైరెక్ట్‌గానే చెప్పా కదా! అలా అయినా వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు వేగినాక ఉల్లిపాయలు, కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. మనం సాల్ట్ గానీ, కారం గానీ అలాంటివి ఎటువంటివి వేసే పని లేదు. ఉల్లిపాయలు కూడా వేగినాయి కదా! ఇందులో ఇప్పుడైతే నేను ఇన్‌స్టంట్‌గా తెచ్చిన ఈ ఉలవచారు ప్యాకెట్‌నైతే వేస్తున్నాను. మొత్తాన్ని మనం వేసుకొని ఇంకొంచెం వాటర్ కొంచెం యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. చూడండి, ఒక చిన్న టీ గ్లాస్ ఉంది కదా! చిన్న టీ గ్లాస్‌కి వాటర్ పోస్తున్నాను. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఒక 2, 3 నిమిషాలు పొయ్యి మీద మరగనిస్తే సరిపోతది. అంతే, వేడి వేడిగా ఉలవచారు రెడీ. విడిగా ఉలవచారు చేసుకోవాలంటే కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కదా! అలా కాకుండా ఇలానే ఉలవచారు ప్యాకెట్ తెచ్చుకొని సూపర్ మార్కెట్‌లో అయినా కొన్ని సూపర్ మార్కెట్‌లో అయితే దొరుకుతాయి. లేదు సంగం డైరీలో కానీ ఇట్లాంటి వాటిలో కూడా దొరుకుతాయి. ఇలా మొత్తాన్ని చాలా ఈజీగా, సింపుల్‌గా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. ఎక్కువ తిన్నా వేడి చేసిద్ది కానీ కొంచెం అయితే తింటే మాత్రం ఇంతవరకు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఇలాగా ఇన్‌స్టంట్ ప్యాకెట్ తెచ్చుకొని ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటది. పైన వచ్చేసి నేను కొంచెం మీగడ మీద పెరుగుంటది కదా! అది వరకు క్రీమ్‌లాగా అలా ఏస్తున్నాను. చాలా కమ్మగా ఉంటది. ఇది గానీ నెయ్యితో చేసుకుంటే ఇంకా టేస్ట్ బావుంటది. కాకపోతే నాకు ఈరోజు అవైలబుల్‌లో నెయ్యి లేదు. అందుకని నూనె వేసి చేశాను. ఎక్కువ నేను చేసుకుంటూ ఉంటాను. మంత్లీ 2 టైమ్స్ అలా చేసుకుంటాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.